ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని పెద్దపులి ప్రవేశించింది. నిమ్మలగూడెం శివారులోకి పాలకుంట చెరువు దగ్గర 2 ఆవులపై దాడి చేసింది. దీంతో అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. అటవీ ప్రాంతంలో ఒంటరిగా తిరగొద్దని ప్రజలను మైకుల ద్వారా ప్రచారం చేసి అప్రమత్తం చేస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోకి పెద్దపులి ప్రవేశించింది. దీంతో అటు స్థానికులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అటు అధికారులు అలర్ట్ అయ్యారు, ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? పాపికొండలు అభయారణ్యం పరిధి నుంచి కూడా పెద్దపులి బయటికి రావడం జరిగింది. తర్వాత కన్నాపురం అటవీ రేంజ్ పరిధిలోకి ప్రవేశించింది. కన్నాపురం అటవీ రేంజ్ పరిధిలోని ఉర్రింక, అలాగే ముంజులూరు వాటర్ ఫాల్స్ దగ్గర ఆ ప్రాంతంలోను, అలాగే అక్కడి నుంచి కూడా దండుపొడి ఆ ప్రాంతంలోకి గ్రామాలకి చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా బుట్టాయిగూడెం మండలంలోని ఆ గ్రామాల మధ్యకి చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి 2 ఆవు దూడల పైన పాలకుంట ఆ ప్రాంతంలో దాడి చేసి హతమార్చడం జరిగింది. ముఖ్యంగా పెద్దపులికి సంబంధించినటువంటి పెద్దపులికి అమర్చినటువంటి రేడియో కాలర్ ద్వారా ఎప్పటికప్పుడు ఆ పెద్దపులి సంచారాన్ని అంతా కూడా అధికారులు సమీక్షిస్తున్నారు. పెద్దపులి ఎక్కడెక్కడ తిరుగుతుంది ఏంటనేది కూడా పరిశీలిస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు సమీప గ్రామాల్లోకి పెద్దపులి సంచరిస్తుందనే సమాచారంతోనే సమీప గ్రామ ప్రజలకంతా కూడా అప్రమత్తం అయ్యే విధంగా కూడా దండోర వేయించడం, అలాగే మైకుల ద్వారా ప్రచారం చేయటం, ఎవరు కూడా ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్ళవద్దు, అలాగే ఒంటరిగా తిరగవద్దని కూడా దండోరా వేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇదే సందర్భంలో అటవీ శాఖ అధికారులు డిఎఫ్ఓతో సహా ఇతర అధికారులందరూ కూడా కన్నాపురం ఆ ప్రాంతంలోనే బుట్టాయిగూడెం ప్రాంతంలోనే రాత్రి అంతా కూడా బస్ చేసి ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా పెద్దపులి గ్రామాల వైపుకు రాకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా పెద్దపులికి అమర్చినటువంటి రేడియో కాల్ ద్వారా ఎప్పటికప్పుడు దాని కదలికలంతా కూడా పరిశీలిస్తూ ఆ ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కూడా. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా మాట వేసినటువంటి పెద్దపులి నిన్న 2 ఆవుల పైన దాడి చేయటం, ఆ తర్వాత వాటిని హతమార్చిన పరిస్థితుల్లో ఇంకా పెద్దపులి ఇంకా గ్రామాల మధ్యకు రాకోకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకున్నారు అటవీ శాఖ అధికారులు. మరోవైపు ఆ పులిని బంధించేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలు అయితే కూడా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అటవీ శాఖ అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. వెంటనే పెద్ద పులిని బంధించి ప్రజలకు దూరంగా అటవీ ప్రాంతంలో వదిలే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సూచించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పెద్ద పులిని బంధించేందుకు అవసరమైనటువంటి బోన్లు, ఇతర పరికరాలను అంతా కూడా ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. సిబ్బంది అంతా కూడా ఎక్కడా కూడా ఆ పులి మనుషులపై దాడి చేయకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు అయితే కూడా తీసుకున్నారు. జాన్స్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.